4% మందికి ప్రీ డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ కంటే దాదాపు 40% ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 7 కోట్ల మంది డయాబెటీస్ కి గురయ్యారు. హెల్త్ ఎక్స్పెండిచర్ లో దాదాపు 12% ప్రీ డయాబెటీస్ కి పెట్టిన ఖర్చులే. గ్లైసెమిక్ హెల్త్, మన బాడీలో ఉండే ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలంటే సెల్స్ కి షుగర్ కావాలి. మన బాడీలో ప్రతి సెల్ కి షుగర్ రీచ్ అవ్వలేకపోతుంది. మనం ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అప్పుడు బాడీలో ఉండేటువంటి బీటా సెల్స్ ప్యాంక్రియాస్ కి మెసేజ్ పంపిస్తుంది, ఇన్సులిన్ ని బ్లడ్ లోకి విడుదల చేయండి అని. అప్పుడు ప్యాంక్రియాస్ బ్లడ్ లోకి ఇన్సులిన్ ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్ బ్లడ్ లోకి వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉండే షుగర్ అనేది బ్లడ్ లోకి ఎక్కుతుంది. అలా బ్లడ్ ద్వారా ప్రతి సెల్ కి షుగర్ రీచ్ అవుతుంది. ఎలా అయితే మన ఇంటికి తాళం వేస్తామో, తాళం తీస్తేనే డోర్ ఓపెన్ అవుతుందో, ఇన్సులిన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సెల్ అనేది ఇనిషియల్ గా క్లోజ్ చేసి ఉంటుంది, అందులోకి షుగర్ వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చి ఆ సెల్ కి మెసేజ్ ఇస్తుందో అప్పుడు షుగర్ అనేది సెల్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మన బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. డయాబెటీస్ ఎప్పుడు వస్తుందంటే మన బాడీ షుగర్ ని నార్మల్ గా యూజ్ చేసుకోలేనప్పుడు డయాబెటీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డయాబెటీస్ 2 టైప్స్: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 ఏంటి అంటే ఒకవేళ ప్యాంక్రియాస్ అనేది బాడీకి తగినంత ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 మన బాడీ ఇన్సులిన్ కి కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేకపోతే అప్పుడు బ్లడ్ లో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అలాంటప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ ఒక లక్షణాలు ఏంటి? చాలా ఫ్రీక్వెంట్ గా మూత్రం రావడం, చాలా దాహం వేయడం, చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ డయాబెటీస్ లక్షణాలు. అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఒక మీడియం లెవెల్ డయాబెటీస్ అన్నట్టు. అంటే బాడీలో అవసరానికంటే ఎక్కువగా షుగర్ ప్రొడ్యూస్ అయినప్పుడు డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకునేంత షుగర్ లెవెల్స్ లేకపోవడం, అంటే అవసరానికంటే ఎక్కువగా ట్రీట్మెంట్ చేయాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రీ డయాబెటీస్ అని అంటారు. టైప్ 2 డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికంటే ముందు ప్రీ డయాబెటీస్ కి గురవుతారు. ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే మనం డయాబెటీస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనం బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ 3 కేటగిరీల వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ ని వాడాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునేవారు చక్కెర వాడే బదులు దాన్ని షుగర్ ఫ్రీగా స్టీవియా టాబ్లెట్స్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి? మనం రోజు తాగేటువంటి టీ, కాఫీ, మిల్క్, నిమ్మరసం ఆర్ డైరెక్ట్ వాటర్ లేదా చక్కెర అవసరం అయ్యేటువంటి ఏ డ్రింక్స్ లోనైనా సరే చక్కెరకు బదులుగా ఈ స్టీవియా టాబ్లెట్స్ ని వేసుకొని తాగవచ్చు. ఏజ్ గ్రూప్ 20 ఏళ్లకు పైన ఉన్నవారు ఎవరైనా చక్కెరకు బదులుగా దీన్ని వాడవచ్చు. డోసేజ్, దీనికి స్పెసిఫిక్ గా డోసేజ్